హనుమకొండ భవానీనగర్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పాలకుర్తి ఇరిగేషన్ విభాగానికి చెందిన డిఈ శ్రీకాంత్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. ఒక బిల్లు సంతకం చేయడానికి 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పెద్దవంగర మండలం కనవాయిగూడెం గ్రామానికి చెందిన కర్ర అశోక్ రెడ్డి నుంచి లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వలేకపోయినా బాధితుడు ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళికలతో అధికారులు దాడి నిర్వహించి డిఈ శ్రీకాంత్ ను లంచం స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. హనుమకొండ భవానీనగర్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పాలకుర్తి ఇరిగేషన్ విభాగానికి చెందిన డిఈ శ్రీకాంత్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దానికి సంబంధించిన విజువల్ మనం ఆయన స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఆ ఇంటికి సంబంధించిన భవనానికి సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాము. ఒక బిల్లు సంతకం చేయడానికి 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పెద్దవంగర మండలం కనవాయిగూడెం గ్రామానికి చెందిన కర్ర అశోక్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. అయితే డబ్బులు ఇవ్వలేక ఉన్న సిచ్యువేషన్ లో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళికతో అధికారులు దాడి నిర్వహించి డిఈ శ్రీకాంత్ ను లంచం తీసుకుంటూ ఉండగా పట్టుపట్టారు.